వీకెండ్ పార్టీ ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగుల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వీకెండ్ను సరదాగా గడపడానికి వారంతా ఒక ఫామ్ హౌస్లో బస చేశారు. మద్యం పార్టీ చేసుకుని ఉత్సాహంగా గడిపారు. కానీ అర్ధరాత్రి ఆకలేసి కారులో బయటకొచ్చారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో కారు అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆ విషాద వీకెండ్ పార్టీ గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ అసెంచర్ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగులు 8 మంది వీకెండ్ కావడంతో జూన్ 6న శుక్రవారం రాత్రి ఏదిలాబాద్లోని ఫామ్ హౌస్లో విందు ఏర్పాటు చేసుకున్నారు. ఫామ్ హౌస్లో అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో బిర్యానీ కోసం హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరుకు చెందిన భార్గవ్ యాదవ్, సైనిక్ పురికి చెందిన వర్షిత్, ఓల్డ్ అల్వాల్కు చెందిన ప్రవీణ్, విశాఖపట్నంకు చెందిన దినేష్లు కార్లో బయలుదేరారు. డిన్నర్ చేసిన తర్వాత మళ్లీ తమ కార్లో వారంతా తిరిగి ఫామ్ హౌస్కు బయలుదేరారు. రాత్రి 2 గంటల సమయంలో ఏదిలాబాద్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి భార్గవ్ యాదవ్, వర్షిత్ కార్లు నుంచి ఎగిరిపడి రోడ్డు మీద పడ్డారు. తలకు బలమైన గాయాలు కావడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దినేష్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం దాటికి కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదం సమయంలో కారు అతి వేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘట్కేసర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.